అందరికీ నమస్కారం. మన కార్మిక పక్షపాతి శ్రీ కల్వకుట్ల చంద్రునికి నా నమస్కారాలు తెలియజేస్తున్న అధ్యక్ష. మా కార్మికుల ప్రతినిధిగా కొన్ని విషయాలు సభా దృష్టికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మంత్రిగా నా శాఖ తరపున 4వ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. పెద్దాయన ఆశయం మన తారక రాముని శ్రమ ఫలితంగా అందరి కార్మికుల చూపు మన తెలంగాణ వైపు అధ్యక్ష. ఉపాధి కల్పన పెరుగున్న తరంలో ఎన్నో పెట్టుబడులు, కొత్త కొత్త పరిశ్రమలు, ఐటీ సెక్టార్ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా దేశంలో ఏదైనా కూలీ బిడ్డలకు అడ్డా ఉందంటే అది మన తెలంగాణ అడ్డానే అధ్యక్ష. మన సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా మన కూలీల పాత్ర అసామాన్యం అధ్యక్ష. రైతు కూలీల నుంచి లేబర్ కోసమే చెప్తున్నా కదా. జర ఆగన్నా, నీ సంగతి కూడా చెప్తాను జరసేపు. రైతు కూలీల నుంచి నిర్మాణ రంగ కార్మికుల వరకు వారి సేవల గురించిన మానవతావాది ఎవరైనా ఉన్నారంటే అది మన అభినవ కేసీఆర్ సారే అధ్యక్ష. తెలంగాణ రాకముందుకు అధ్యక్ష కార్మిక శాఖలో కర్మాగారాలు కానీ, పరిశ్రమలు కానీ, అనేకమైన వ్యవస్థలలో పనిచేసే కార్మికులు మరియు శ్రమజీవులు తిప్పలు అన్నీ ఇన్ని కావు అధ్యక్ష. నీళ్లు లేవు, కరెంటు లేదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా మూతపడ్డాయి. వారానికి 2 రోజులు కూడా కరెంటు ఉండకపోవు. లాకౌట్లు, ధర్నాలు, రకరకాల పంచాయతీలు ఉండే అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు. మీ పరిపాలనలో ఇప్పుడు ధర్నాలు లేవు, లాకౌట్లు లేవు, ఎక్కడ కూడా పంచాయతీలు లేవు. లక్షల మంది కూలీలు, లక్షల మంది కార్మికులు, దేశంలో ఏ రాష్ట్రం లేని కార్మికులంతా కూడా మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులు లక్షల మంది, లెక్క పెట్టలేం మనము. అన్ని లక్షల మంది మన తెలంగాణలో, మన హైదరాబాద్లో మన భవన కార్మికులు కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. దగ్గర 30 లక్షల మంది కార్మికులు ఒక 15-18 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో చిన్న చిన్న స్మాల్ వరంగల్ కానీ, ఖమ్మం కానీ, సిద్దిపేట లాంటి పట్టణాలలో కూడా మన దేశంలో నలుమూలలకి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కార్మికులు. ఒక డైరీ ఫారం నడిపించాలంటే, ఒక పాలు విండాలంటే బీహార్ వాళ్ళే వస్తున్నారు. బెంగాల్కి వెళ్ళి వచ్చి వరి కోతలకు వస్తున్నారు అధ్యక్ష. మనకిప్పుడు ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడెక్కడికి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అధ్యక్ష మన దగ్గరికి? వేరే రాష్ట్రాలు లేవా? వేరే ప్రభుత్వాలు లేరా? వేరే సీఎంలు లేరా? మన తెలంగాణ రాష్ట్రానికే, మన తెలంగాణ వచ్చినాకనే ఇంతమంది, ఇన్ని లక్షల మంది మన దగ్గరకు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు అధ్యక్ష? వాళ్ళ మన సీఎం కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూస్తున్నారు. కన్న బిడ్డల లెక్క వాళ్ళకి మంచిగా అన్ని రకాల కూడా సవలతులు చేసి అన్ని రకాల కూడా చూస్తుండేపటికనే ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు నిజమే అది కూడా ఒక అందుకే ఇప్పుడు మంచి జీతాలు, సౌకర్యాలతో పాటు సమస్యలు లేని ప్రశాంతత జీవితం మన తెలంగాణ. అందరూ ఎప్పుడో సారే జాసే అచ్చా హిందుస్థాన్ అందం, ఇప్పుడు అది కాదు, సారే జాసే అచ్చా తెలంగాణ. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క కార్మికుడు అంటుండు, आप किधर जाते हैं అంటే हम తెలంగాణ में जाएंगे, हमारा जय हो केसीआर है, हमारे को अच्छा देख लेता అని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రంలో బీహార్ కానీ, బెంగాల్ కానీ, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, మీరు ఏ రాష్ట్రం కన్నా పో,
गुजरात కూడా కానీ हमको केसीआर है, हमारा सीएम केसीआर है, हमारा देश का नेता केसीआर है. ఇక్కడి వాతావరణం అన్నిటికీ అనుకూలం అధ్యక్ష. ఎందుకంటే మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు చేసేటి అన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పథకాలని చెప్పి పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళు చేసేటి అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలన్నీ కూడా రైళ్లు కానీ, విమానాలు కానీ, పోర్ట్లు కానీ, ఆఖరుకు మన ఎల్ఐసి కానీ, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమితందుకే చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కార్మికులంతా రోడ్డు మీద పడేసేందుకే చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నడిచి అప్పుడు మీరు చేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళే మీ అన్నలే కదా వాళ్ళు. సరే అన్న, కనిపిస్తుందన్న 56 ఏళ్ళు పరిపాలించారన్న మీరు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల రవాణా వ్యవస్థ కుంటుపడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి అధ్యక్ష. మనం ఎంత ఎదుగుతుంటే ఓర్వలేని పెద్దలకు ఇదే నా సవాల్ అధ్యక్ష. వనరులు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష భారతదేశంలో. ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూస్తే మన ఒక్కసారి దేశాధినేతగా మన ప్రియతమ సీఎంను చేస్తే అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలనో, ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఆ వనరులన్నీ ఎట్లా దేశానికి ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో మన సీఎం చేసి చూపిస్తాడు అధ్యక్ష. తెలంగాణ జాతిపిత ధైర్యం చూసినాక కూడా ఒకే ఒక్కడని, బక్కపల్చుండని, ప్రాంతీయ పార్టీలతోటి కలుస్తుండని, ఏమవుతుందని వాళ్ళందరూ ప్రతిపక్షాలు అనుకుంటారు బీజేపీలు గిట్ట. కానీ ఒక చిన్న సుమతి శతకం చెప్తా అధ్యక్ష. చిన్నప్పుడు వాళ్ళు ఎంత బలమైన ఉండొచ్చు, ఒక బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదే సుమతి. ఇది కరెక్ట్గా వాళ్ళకి బీజేపీలోకి సూట్ అవుతుంది అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవుతాం అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవ్వం అధ్యక్ష. మేము అవుతామంటున్నాను అనుకుంటా సార్. మేము ట్రెండ్ ఫాలో కాం, మేము ట్రెండ్ సెట్ చేస్తాం అధ్యక్ష. మా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భారతదేశం అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇవన్నీ కూడా దేశానికే ఒక ఆదర్శం. పచ్చని చెట్టు లాంటి మా చల్లని చంద్రుడు నీడలో సేద తీరాలి కానీ వాళ్ళు చెట్టుకే నిప్పు పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష, బీజేపీ వాళ్ళు అధ్యక్ష. కానీ కేసీఆర్ సార్ ఫైర్ అయ్యిందనుకో మసైపోతారు అధ్యక్ష. ఆల్రెడీ అడుగు పడింది అధ్యక్ష, వెనక్కి చూసేదే లేదు అధ్యక్ష. ఇక అందుకు తగ్గేదే లేదు అధ్యక్ష. ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు, అన్నిటినీ సమదృష్టితో చూసి రామరాజ్యంను మళ్ళీ తెస్తాడు అధ్యక్ష. చల్లని చంద్రుడు, అక్కడ చంద్రుడు, ఇక్కడ తారక రాముడు ఉంటే ఇంకేం కావాలి అధ్యక్ష మనకు? బంగారు భారత్ చరిత్రలోనే మరపురాని మర్చిపోని పూటలు ఉండిపోతాయి అధ్యక్ష. ఢిల్లీ పెద్దలు ఇక నుంచి రామచంద్ర అనాలి అధ్యక్ష, రామచంద్ర అనాలి అధ్యక్ష. తోపుడు బండి వ్యాపారి ఇంట్లో ఒక పని మనిషి కూలి నాలి చేసే ప్రతి వ్యక్తి నుంచి
మొదలు పాపులతో ఫ్యాక్టరీ ఐటీ కంపెనీలతో పనిచేసే కార్మికులకు శ్రమజీవులకు ఉద్యోగులకు సంక్షేమ లక్ష్యం మా మా సీఎం గారి అభిప్రాయం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్తాక మీకు సీతక్క, మనము ముందు చూసినాం. మొన్న మా 20 ఏళ్ళ సంది అమెరికా పోయిండు, 20 ఏళ్ళ కింద అమెరికా పోయిండు ఆయన. 5 ఏళ్ళ కింద హైదరాబాద్కి వచ్చిపోయిండు. మళ్ళా మొన్న వచ్చిండు, మళ్ళా ఒక 2 నెలల ముందు వస్తే అసలు పరేషాన్ అయిపోయిండు ఆయన. నేను 20 ఏళ్ళ సంది అమెరికాలో ఉన్నా కానీ నేను అమెరికాలో ఈ ఎండుకెళ్ళి ఆ ఎండుకు పోయినా, ఆ ఎండుకెళ్ళి ఈ ఎండుకు వచ్చినా అవే రోడ్లు, అవే లైట్లు, అవే బిల్డింగ్లు, అదే రాత్రి సప్పుడు, మోటార్ల సప్పుడు, కార్ల సప్పుడు, కానీ చేంజెస్ ఏం లేదన్నాడు. అదే హైదరాబాద్ తెలంగాణకు వస్తే ఎంతో మార్పులు వచ్చేసినాయి. అసలు ₹1 కోటి ఉన్నది 5 కోట్లు అయిపోయింది. అయినా విచిత్రం అయిపోయింది. హైటెక్ చూసి, అక్కడ చూసి, అక్కడ కొండాపూర్ పోయి, ఇవన్నీ చూసి కొల్లూరు పోయి, ఆయన ఈవెన్ సిటీలో ఖమ్మం పోయినా పరేషాన్ అయిపోయింది. బట్టి అన్న అంత డెవలప్ అయింది. నేను రోజు నేను మా తమ్ముడు ఇంటి పక్కే ఉంటాం. మా తమ్ముని ఇంటికాడ నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నా. ఒక పని మనిషి ఆమె కినెటిక్ మీద వస్తుంది. రోజు కినెటిక్ మీద వచ్చి, మాకు ఆకిలు ఉంటుంది కదా, పాతిళ్ళు, మీ ఏళ్ళ అపార్ట్మెంట్స్ లేటెస్ట్ ఇది పాతిళ్ళు 30 ఏళ్ళ సంది ఉంటాం. ఆకిలు ఉంటుంది కదా, వస్తుంది కినెటిక్ కొండ మీద దబదబ వచ్చేస్తుంది, ఆకిలు ఊడుస్తుంది, నీళ్లు చల్లుతుంది, ముగ్గేసిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 5-6 ఇళ్ళల్లో చేసిపోతుంది. అట్లా 5-6 ఇళ్ళల్లో ముంగట మళ్ళీ ఇంటికి పోతుంది, మళ్ళీ పిల్లలకు వండి పెడుతుంది, స్కూల్ పంపిస్తుంది, మొగరి డ్యూటీకి కూడా పంపిస్తుంది అధ్యక్ష. అంటే ఎంత మార్పు వచ్చింది చూడు మన తెలంగాణలో, ఎంత అభివృద్ధి చెందింది మన తెలంగాణ వచ్చినాక, మన సీఎం కేసీఆర్, మన ఐటీ మినిస్టర్ వచ్చినాక, మన తారక రాముడు వచ్చినాక. మనం ఎప్పుడన్నా అనుకున్నాం ఇట్లా ఒక కినెటిక్ కొండ మీద వచ్చి ఆకిలూడ్చి ముగ్గేసి రోజు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఉపాధి కలుగుతుంది చెప్పండి మన దగ్గర. మనకు కరోనాలో లక్షల మంది కార్మికులకు ఎంతో ఇబ్బంది కలిగింది. మన కేటీఆర్ సారు వాళ్ళందరి బిల్డర్లను పిలిచి మీటింగులు పెట్టి, మన సీఎం కేసీఆర్ గారు రాత్రింబగలు వాళ్ళని మానిటర్ చేసి, వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి, వాళ్ళందరికీ కూడా బియ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, పెద్ద ఎత్తున వాళ్ళ ఇళ్ళకి పోతా అంటే కూడా 100 రైళ్లను పెట్టి వాళ్ళందరినీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన కార్మికులను పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు అధ్యక్ష. వాళ్ళు అదే లెక్కకు కోవిడ్ అయిపోగానే మాకు ఏ రాష్ట్రంలో ఇంత మర్యాద జరగలేదు, కరోనా టైంలో కూడా ఏ బిల్డర్స్ కూడా ఇంత బాగా చూడలేదు. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున మళ్ళా ఎంతమంది పోయిర్రో వాళ్ళ చుట్టాలను, బంధువులను ఇంకా అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష. ఎందుకంటే ఇలా మామూలు పనులు నడుస్తలేవు. రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇప్పటిదాకా మన ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి చెప్పిండు, మామూలు బడ్జెటా, వాళ్ళు 50 ఏళ్ళల్లో పెట్టిన బడ్జెట్ 7 ఏళ్లలో పెట్టేసిండు పట్టణాల మున్సిపల్ శాఖ మంత్రి వారు. మామూలు బడ్జెట్ కాదు. ఇప్పుడు సార్ చెప్పింది, మన కేటీఆర్ సార్ చెప్పిన మామూలు బడ్జెట్ కాదు అది. వాళ్ళు 50 ఏళ్లలో పెట్టింది. నేను రఫ్గా చెప్తున్నా, అందాజతో చెప్తున్నా. ఈ 7 ఏళ్లలో అంత బడ్జెట్, అంత సిటీ డెవలప్మెంటు, అంత అభివృద్ధి, అన్ని కోట్లు డ్రైనేజ్ మీద కానీ, రోడ్ల మీద కానీ, ఫ్లైఓవర్ల మీద కానీ, అండర్ పాస్ల మీద కానీ ఎప్పుడు కూడా జరగలేదు అధ్యక్ష. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం కార్మిక విభాగం అత్యంత పారదర్శకంగా మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్లో, బిజినెస్ ఆఫ్లో 3వ స్థానం ఉంది అధ్యక్ష దేశంలో. మనం ప్రస్తుతం మొదటికి 2వ స్థానం కూడా పోటీ పడుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆన్లైన్ సేవలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం కాదు, సిఎస్ఐ
నీలాండ్ మరియు స్కాచ్ ఆర్డర్ ఆఫ్ MVRIT అవార్డులను పొందాం అధ్యక్ష. మనము కార్మిక శాఖలోని కార్మిక విభాగం మొత్తం ఆన్లైన్ విధానం ద్వారానే నడుస్తుంది అధ్యక్ష. కొత్త లైసెన్సు, రిజిస్ట్రేషన్సు, రెన్యువల్సు అంత పారదర్శకంగా జరుగుతుంది అధ్యక్ష. మన ఐటీ పరిశ్రమలో మన కేటీఆర్ సార్ కృషి వలన ఈరోజు ప్రపంచంలో ఉన్న టాప్ 5-6 కంపెనీలు అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా వందల కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్లో ఎస్టాబ్లిషన్ చేసుకున్నారు కదా. ఇదంతా కూడా మన తారక రామన్ చలవనే ఇదంతా. అయినా మన ఐటీ మినిస్టరు అసలు రోజు ఒక్క సగం రోజు విదేశాలతోటి మల్టీనేషనల్ కంపెనీలతోనే మాట్లాడతారు ప్రజెంటేషన్. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని కంపెనీలు ఇంత షార్ట్ 5-6 ఏళ్లలో ఇన్ని కంపెనీలు ఇంత డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో లేదు. మనం మిగతా 28 రాష్ట్రాల్లో అక్కడ ఇంత అభివృద్ధి లేదు. ఇన్ని ఐటీ కంపెనీలు పోలే. మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మనకి ఇస్తలేదు. ఏ కంపెనీలు కూడా ఒక యూనివర్సిటీ ఇస్తలేదు, ఏది ఇస్తలేదు, చెప్పినా కూడా ఇస్తలేదు. కానీ మనం సొంతగా మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన కేటీఆర్ గారు ఆయన స్వయం కృషితోటి, ఆయన తెలివితోటి మంచిగా పెద్ద పెద్ద కంపెనీలను మాట్లాడి మన హైదరాబాద్కు రండి, మా వాతావరణం బాగుంటుంది, చెన్నైలో ప్రాబ్లం ఉంది, బెంగళూరులో ప్రాబ్లం ఉంది, కలకట్టాలో ప్రాబ్లం ఉంది, మా హైదరాబాద్లో ఏ ప్రాబ్లం లేదు, మంచి శాంతి భద్రతలు కానీ, మా హోమ్ మినిస్టర్ కానీ, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కానీ, ఎక్కడైనా కమాండ్ కంట్రోల్ ఏ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? సింగపూర్లో, అమెరికాలో ఎక్కడో చూస్తాం. మన హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ ఆఫీస్ మనకు తయారైంది శాంతి భద్రత. దేశంలో సీసీ కెమెరాలు, దేశంలో మొత్తం ఇండియాలో ఉన్న సీసీ కెమెరాలల్లో మన హైదరాబాద్లోనే 60% ఉన్నాయి మనకు సీసీ కెమెరాలు మన హైదరాబాద్లోనే. ఓన్లీ అంత భద్రతతోటి, అంత పర్ఫెక్ట్ తోటి, పోలీస్ వ్యవస్థతోటి ఉండేపటికనే ఈరోజు మా తారక రామన్ తోటి ఇన్ని కంపెనీలు, ఇన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ వచ్చేపటికనే కదా మా కార్మికులకు అంతా కూడా. ఒక్కో కార్మికుడు ఎట్లా సంపాదిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎంత గొప్పలు అవుతున్నారు అనుకుంటున్నావు? ఇంత బయటి రాష్ట్రాలకి, విదేశాలకి వెళ్ళి వస్తున్నారు మన పనిచేసేందుకు. నేపాల్కి వెళ్ళి, బయట దేశాలకి వెళ్ళి వస్తున్నారు. ఒకప్పుడు మన దగ్గరికి వెళ్ళి దుబాయ్ పోదురు, గల్ఫ్ పోదురు, నిజామాబాద్కి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి అంతా వలస పోదురు. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. మన హైదరాబాద్ ముంగడ దుబాయ్కి పోయి నథింగ్. ఇప్పుడు అంత పెద్ద రాష్ట్ర హైదరాబాద్ సిటీ, అంత పెద్ద తెలంగాణ రాష్ట్రం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా, మన కేటీఆర్ కాదా? ఆషామాషా ఇంత అభివృద్ధి చెందాలి ఇంత షార్ట్ పీరియడ్లో? ఒక 5 ఏళ్ళ అంతకుముందు ఏముండే? మన తెలంగాణ రాకముందుకు ఏముండే హైదరాబాద్లో? పాత మోరీలు, పాత రోడ్లు, పాత ఫ్లైఓవర్లు, అంతా ఇరుకిరుకు. ఇప్పుడు మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు, మీటింగ్లకు, పారిశ్రామిక విధానాలకు కాదు, ఉద్యోగ సమస్యలకు కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికి వరకు ఉన్న 27 లేబర్ లాలు 4 కోడ్లలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రం కూడా డ్రాఫ్ట్ రూల్స్తో రూపొందించాం అధ్యక్ష. త్వరలోనే మరింత సులభతరమైన సేవలు అందిస్తాం అధ్యక్ష. ట్రాన్స్పోర్ట్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్కు, హోమ్ గార్డ్స్కు మరియు జర్నలిస్ట్ మిత్రులకు మరో సంవత్సరం 5 లక్షల యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ పథకాన్ని పొడిగిస్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం 11,65,459 మంది ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆటో డ్రైవర్స్కు, 18,380 మందికి, హోమ్ గార్డ్స్కు మరియు 20,000 మందికి జర్నలిస్ట్ మిత్రులకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికుల మండలికి రిజిస్ట్రేషన్ అయిన యాక్టివ్గా ఉన్న భవన కార్మికులకు 12,65,000 మంది అధ్యక్ష. ప్రస్తుతం 9 సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 9,96,000 మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు, అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు కూడా ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభా వేదిక మన ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఎవరైనా ఎలిజిబిలిటీ భవన కార్మికులు, ఇతర నిర్మాణ రంగాల కార్మికులకు రిజిస్ట్రేషన్పై దృష్టి సాధించాలని మరొక్కసారి కోరుతున్న అధ్యక్ష. మన ప్రియతమ నేత, కార్మిక పక్షపాతి మన కేసీఆర్
ప్రేమ మరొక తార్కాణం ఆదేశానుసారం భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై 1,00,000 మోటార్ సైకిల్ ఇప్పిస్తాం అధ్యక్ష. 1,00,000 మోటార్ సైకిళ్ళు మా భవన కార్మికుడు బుల్లెట్ మోటార్ సైకిల్ మీద డుర్రు 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 అని తిరగాలి అధ్యక్ష. ప్రతి కార్మికుడు మోటార్ సైకిల్ మీద తిరగాలి అధ్యక్ష. 1,00,000 మోటార్ సైకిళ్ళు రేపు ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అన్ని విధి విధానాలు అన్నీ కూడా తయారు చేస్తున్నాం. అయినంత మట్టుకు మే 1 నాడు అనా బట్టానా ఇక్కడ ఇనానా 1,00,000 మోటార్ సైకిల్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మే 1 నాడు ఇవ్వాలి, కార్మిక దినోత్సవం నాడు ఇవ్వాలి. మన తెలంగాణ కార్మికులకు భవన కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు చైల్డ్ వెల్ఫేర్ చట్టాన్ని కూడా రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేస్తుంది అధ్యక్ష. నీకు ఎక్స్ట్రా కావాలంటే ఇస్తానని నేను సపరేట్గా అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగినట్టు నన్ను కూడా అడగాలి నువ్వు. పిల్లలు బడికి పోవాలి, మంచిగా చదువుకోవాలని మన ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి అని వసతులు కూడా కల్పిస్తున్నారు అధ్యక్ష. అన్ఆర్గనైజ్డ్ వర్కర్లను గుర్తించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లను కోరడమైంది అధ్యక్ష. అంతేకాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ శాఖ కూడా శాఖ హోల్డర్స్ను కోరడమైంది అధ్యక్ష. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 31,12,83 మంది రిజిస్టర్ అయ్యారు అధ్యక్ష. ఇంతే కాకుండా శాఖలోని అన్ని కార్మిక చట్టాలకు పకడ్బందీగా అమలు అయ్యేలా చూస్తున్నాం అధ్యక్ష. కార్మికుల వేతనాలు అమలు, భద్రత, సంక్షేమం, పని గంటల సెలవులు, వారికి గుర్తింపు కార్డులు వంటివి అన్నీ పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. యువత నైపుణ్యం సంపాదించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా స్వయం ఉపాధి కల్పించు ఉండేందుకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 64 ప్రభుత్వం మరియు 225 ప్రైవేట్ ఐటీఐ శిక్షణ ఇస్తున్నాం అధ్యక్ష. బాలికల కోసం నూతనంగా ఒక ప్రభుత్వ ఐటీ కూడా నా నియోజకవర్గంలో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే మైనార్టీల కోసం ఒక ప్రభుత్వ ఐటీ కూడా కాగజ్ నగర్, మైనార్టీలు ఇవ్వలేరు, కాగజ్ నగర్లో ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధమైంది అధ్యక్ష. గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతానికి నీకు కావాలంటే చెప్పనా. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు భద్రాచలం మరియు వాజేడులలో ప్రభుత్వం శిక్షణ అభివృద్ధి కోసం బేసిక్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ మరియు టైలరింగ్లో శిక్షణ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కేంద్రం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఈ శిక్షణ ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రంలోని గవర్నమెంట్ ఐటీఐలలో ఇచ్చే శిక్షణకు అదనంగా షార్ట్ టర్మ్ కోర్సులకు కూడా ద్వారా ఈ కాలానికి అనుగుణంగా కొత్త ఫ్యాషన్ డిజైన్, బ్యూటిఫికేషన్, హౌస్ వైరింగ్, మొబైల్ రిపేరింగ్, సీసీటీవీ ఇన్స్టలేషన్, ఆటోమొబైల్ బాడీ రిపేర్ అండ్ పెయింటింగ్, ఐఓటీ, స్మార్ట్ సిటీ, వ్యవసాయంకు ఎక్సలేటర్ లిఫ్ట్, మెకానికల్ లాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చి యువతకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ శాఖలో లాంగ్ టర్మ్, షార్ట్ టైమ్ ట్రైనింగ్ చేసి యువతకు మరి జాబ్ మేళల ద్వారా 74,961 మందికి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి దశలో హైదరాబాద్, వరంగల్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ, రెండో విడతలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, మంచిర్యాల, ఖమ్మం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను కూడా మోడల్ క్యారియర్గా సెంట్రల్గా గుర్తించబడినాయి అధ్యక్ష. 22-23 వార్షిక సంవత్సరంలో మన 6 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ప్రతిపాదన సిద్ధమయ్యాయి అధ్యక్ష. అవి సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, కొత్తగూడెం అధ్యక్ష. ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ క్యారియర్ సెంటర్లలో నేషనల్ క్యారియర్ సర్వీస్ పోస్టుల్లో లింక్ చేయడం ద్వారా యువతకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాక వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. యువతకు అప్రెంటిస్ శిక్షణ కొరకు పరిశ్రమలకు కూడా ఆర్డినేటివ్ చేసి వారికి మరింత మెరుగైన ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం చెప్పాలి. మా తన జవహర్ నగర్ ఉంది అధ్యక్ష. జవహర్ నగర్ మొత్తం కార్మికులు ఉండేది, 2 లక్షల జనాభా ఉంది. అది మా ఐటీ మినిస్టర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు దాన్ని కార్పొరేషన్ చేసిండు. అక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో, మా బట్టి అన్న ఆయంలో మొత్తం జిహెచ్ఎంసీ చెత్త అంతా తీసుకుపోయాడు, డంపింగ్ చేసేసారు అధ్యక్ష. జిహెచ్ఎంసీ మొత్తం పెద్ద డంపింగ్ యార్డ్, పెద్ద చెత్త కొండి 100 ఎకరాలల్లా. ఆ రామ్కి వాళ్ళకు ఏం అగ్రిమెంట్ చేసిరో, ఎట్లా అగ్రిమెంట్ చేసిరో అది చెదర్రాని అగ్రిమెంట్ చేసేసిరు అధ్యక్ష. ఆ చెత్త అంతా తీసుకపోతే అక్కడ ఉన్న కార్మికులకు ఇట్లా నీళ్లు ముట్టుకుంటే
నీళ్లు స్నానం చేస్తే చేతులు కడుక్కుంటే అన్ని పొక్కులు వస్తున్నాయి. ఆ పరిస్థితి ఉండే వాళ్ళ రాజ్యంలో. ఇప్పుడు మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్కరు మిషన్ భగీరథ కింద రిజర్వాయర్లు కట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి ఆ పొల్యూషన్ రాకుండా ఆ కుప్ప మీద ఓ పేపర్ పెట్టి దాని మీద మట్టి కప్పి 144 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసి మళ్ళా ఇప్పుడు 500 కోట్లతోటి చెత్తతోటి కరెంట్ ఉత్పత్తి అయ్యే మిషన్ కూడా అక్కడ స్టార్ట్ చేసిన గంట మా రాముంది, తారక రాముంది అధ్యక్ష. కార్మిక పేదల పనిద దేవుడు అధ్యక్ష ఆయన. ఆ లెక్కకి ఇప్పుడు ఆ పొల్యూషన్ తక్కువైంది. మిషన్ భగీరథ ఏమక్క ఇప్పుడు తక్కువైందక్క. కరెంటు తయారు చేస్తున్నాం కదా, ఉపాధి కరెంటు చెత్తతోటి. మళ్ళా మీరు వేసిన చెత్తకుండి అంతా మా నెత్తి మీద కుంపటికంతా క్యాపింగ్ చేసినాం కదక్క మొత్తము. ఇప్పుడు జవహర్ నగర్లో 2 లక్షల మంది జనాభా కార్మికులు. దానికి కూడా ఏం చేసినాం గుర్తా అక్క మా అధ్యక్ష, అక్కడనే మా కార్మికుని బిడ్డను మేయర్ చేసినాం అక్క అధ్యక్ష. మా కార్మికుని ఒక సెంట్రింగ్ మేస్త్రి అయ్యప్ప అని ఉంటాడు, ఆయన బిడ్డను మేయర్ చేసినాం అధ్యక్ష. యంగెస్ట్ మేయర్ 25 ఏళ్లకే ఆమెను మేయర్ చేసినాం. ఆయన భవన కార్మికుడు, ఆయన బిడ్డను మేయర్ చేసినాం అక్కడ. అదే అధ్యక్ష మా కేసీఆర్ అంటే. చెత్త ఇప్పుడు అక్కడనే వేస్తుంది, కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు చెప్పిడిగా బెంచ్ మోటార్లు బెంచ్ లారీలలో తీసుకుపోతున్నాం చెత్త. ఎప్పటికప్పుడు దాన్ని కరెంట్ తయారు చేస్తున్నాం బట్టి అన్న. నువ్వు ఒకటి చూడాలి, ఇప్పుడు నువ్వు చూడాలి కరెంట్ ఉత్పత్తి అవుతుందన్న ఆడ. నువ్వు ఒకసారి విజిట్ చేయాలన్నా. నువ్వు రోజు ఖమ్మం అని అనుకుంటున్నావు, ప్రతిపక్ష నాయకుడు ఖమ్మం అనకు. నీ నియోజకవర్గం మదిరా అంటున్నావు నువ్వు ఒక్కసారి తెలంగాణ అంతా తిరగాలన్నా నువ్వు. డిఎస్టీ అంటే డ్యూయల్ సిస్టమ్ ట్రైనింగ్ ద్వారా 54 ఇండస్ట్రీలతో ఎంఓయూ కుదుర్చుకొని 4600 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యువతకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం ఈ సంవత్సరం ఎల్బిఐ పథకం ద్వారా 6 గవర్నమెంట్ ఐటీఐల ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ఫ్యాక్టరీస్ అధ్యక్ష, ఫ్యాక్టరీస్ విభాగంలో రాష్ట్రంలోని 21,796 కర్మాగారాలలో మొత్తం 12,32,000 మందికి కార్మికులకు విధులు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. వారి సంక్షేమం, ఆరోగ్యం, భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్లో భాగంగా అంత ఆన్లైన్ పద్ధతిలోనే అత్యంత వేగంగా మరియు సరళీకృతంగా రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ చేపట్టడం జరిగింది అధ్యక్ష. అన్న మీ టైంలో అంతా ఆన్లైన్ లేకుండే, అంతా ఆఫ్లైన్ ఉండే. డాల్ అబ్దుల్లా గుడతైలేమే ఒకటే పని ఉండే. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్, పారదర్శకంగా. ఎవరు ఆఫీస్కి పోయేది లేదు, ఎవరు ఇంటికి పోయేది కాదు. ఏ ఫ్యాక్టరీ అయినా, ఒక దుకాణమైనా, బట్టల వ్యాపారైనా, చిరు దుకాణాలైనా ప్రతి లైసెన్స్ ఆన్లైన్. ఇంట్లో కూర్చొని కొట్టాలి రెన్యువల్స్ కూడా. ఎప్పుడు ఎక్కడ ఆఫీస్కి ఏ అధికారి తానికి పోయేది లేదు, ఏ లీడర్ తానికి పోయేది లేదు, ఏ పైరవి తానికి పోయేది లేదు. అంతా ఆన్లైన్ అధ్యక్ష. బయటి దేశాలలో ఎట్లుందో అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్షుడు. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంత ఆన్లైన్ పద్ధతిలో అత్యంత వేగంగా సత్కృత రిజిస్ట్రేషన్ 2020 నుండి ఇప్పటిదాకా కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వలన అంత ఇంత కాదు సకలం నిర్వీర్యమైన సందర్భంలో కూడా మా శాఖ ద్వారా 3,101 ప్లాన్లకు అప్రూవల్ ఇవ్వడమైంది అధ్యక్ష. కొత్తగా 1,569 కర్మాగారాలకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ మంజూరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంత కరోనా టైంలో కూడా ఇన్ని కర్మాగారాలకు, ఇన్ని ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇంకా రెన్యువల్ కొత్త ఇస్తూనే ఉన్నాం అధ్యక్ష. మేము ఇంత సంవత్సరం కొత్తగా ఏర్పడ్డ కర్మాగారాలు 51,644 మందికి ఉపాధి కలిగింది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 8,685 ప్లాన్లకు అప్రూవల్ ఇవ్వడమే కాదు, ఇవన్నీ మా కేటీఆర్ సార్ అలాగా, టీపీఎస్ పాస్ అలాగా, మన పాస్ అలాగా. మాదలాగా ఫ్యాక్టరీస్ అన్నీ మళ్ళీ ఆయనది నాది కలిపారు. ఆయనది సపరేటే ఇండస్ట్రీస్, అయినా మేమంతా ఫ్యాక్టరీస్.
అంతా ఆన్లైనేనన్నా, ఎవరు వచ్చేదే లేదు, మీదంతా ఆఫ్లైన్ అన్నా. మీరు కొత్తగా ఏర్పడ్డ కర్మాగారాల ద్వారా 1,59,544 ఉపాధి కలిగిందంటే అదంతా మన యువనేత తారక రాముని కృషి ఫలితమే అధ్యక్ష. 2021లో ఈ శాఖ ద్వారా 23,48,00,000 రూపాయల ఆదాయం వచ్చింది అధ్యక్ష. ఈ విభాగం ఆదాయ వనరుల శాఖనే అధ్యక్ష. బోలే డబ్బులు వచ్చే శాఖనే ఇది. మీరు లేబర్ మినిస్టర్ అంటే అధ్యక్ష వీళ్ళంతా ఏదో మామూలుగా తక్కువ అంచనేస్తారు. నా డిపార్ట్మెంట్లో 1,500 కోట్లు బ్యాంకుల ఎఫ్డీలు ఉంటాయి అధ్యక్ష, లేబర్ డిపార్ట్మెంట్లో. బాయిలర్స్ విభాగంలో రాష్ట్రంలోని 3,575 బాయిలర్స్ యొక్క పరికరాల నాణ్యత, ఫిట్నెస్ను ఒక్క ఇంచును వదలకుండా బాయిలర్స్ ఫిట్నెస్ ఒక్క ఇంచును వదలకుండా తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్న వారి నైపుణ్యం, వారి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. బాయిలర్ ఇంత ఫెయిల్ కాకుండా వాళ్ళని టెస్ట్ చేసి మా అధికారులందరూ పోయి ఫ్యాక్టరీ దగ్గరకు పోయి టెస్టులు చేసి వాళ్ళకి మళ్ళా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసి వాళ్ళ కంపెనీల బాయిలర్స్ అన్ని కూడా చెక్ చేసి వస్తున్నారు. ఈ విభాగం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అంతా 2016 నుండి ఆన్లైన్ పద్ధతిలోనే సరళీకృతంగా జరుగుతబడ్డది అధ్యక్ష. 21-22 సంవత్సరం కాలంలో 168 కొత్త బాయిలర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా విభాగం ద్వారా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2015, 17, 19లో ఎగ్జామ్స్ నిర్వహించడం ద్వారా 4,382 బాయిలర్స్ అటెండెంట్ సర్టిఫికెట్లను కూడా యువతకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే 266 మందికి యువతకు బాయిలర్ ఆపరేషన్ ఇంజనీర్గా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల మన రాష్ట్రంలో నైపుణ్యతతో పాటు ఉపాధ్యాయం కూడా కలిగింది. ఈ విభాగం కూడా రాష్ట్రానికి ఆదాయ వనరుల శాఖనే అధ్యక్ష. కోట్ల ఆదాయం సమకూరింది అధ్యక్ష. ఇక ఇన్సూరెన్స్ అధ్యక్ష. ఈ విభాగంలోని 4 ఆసుపత్రులు, 70 డిస్పెన్సరీలు, ఒక ఆయుర్వేదం, ఒక హోమియో, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్, 57 ప్యానెల్ క్లినిక్ల ద్వారా రాష్ట్రంలోని సుమారు 17,81,390 మందికి బీమా కలిగిన వ్యక్తులకు, వారి కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 71,25,560 మందికి వైద్యం సంరక్షణ అందిస్తున్నాం అధ్యక్ష. హుజూర్ నగర్లో ఉన్నాడా మా అన్న? హుజూర్ నగర్లో కొత్త డిస్పెన్సరీ మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నువ్వు కూడా ఇప్పుడు అడగానా? నెక్స్ట్ ప్రతి బీమా చేసిన వ్యక్తికి ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా 2,600 చొప్పున మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. అయితే ఒకవేళ సీలింగ్ మించిన ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భర్తిస్తుంది. ధన్వంతరి పథకం ద్వారా 100% పేషెంట్లకు కవర్ చేస్తాం అధ్యక్ష. అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష. నాచారం, రామచంద్రపురం మరియు వరంగల్ ఆసుపత్రుల్లో 24/7 క్యాజువాలిటీ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ 3 చోట్ల నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కాకుండా 7 రోజుల పాటు మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పటికే 200 పడకలతో నాచారంలో, 50 పడకలతో ఆర్సీపురంలో నడుపుతున్నాం అధ్యక్ష. ఇంకా నెల రోజుల లోపల కొత్తగా 250 పడకల ఆసుపత్రి త్వరలోనే ప్రారంభిస్తాం అధ్యక్ష. మా నాచారం మరియు రామచంద్రపురం హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయిలో ఉంటాయి అధ్యక్ష. క్యాన్సర్, కిడ్నీ, డయాబెటిక్ లాంటి క్రానిక్ రోగాలకు సంబంధించిన పేషెంట్లకు అందరికీ కూడా మందులు నాచారంలో, వరంగల్లో డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్లను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. అందరికీ కూడా మా కాల్ సెంటర్ నుండి ఫోన్ వెళ్తుంది అధ్యక్ష. క్యాన్సర్ పేషెంట్లకు, కిడ్నీ పేషెంట్కు నెలకు వాళ్ళకు రేషన్ లెక్క మందులు ఇవ్వాలి. వీళ్ళకు మందులు ఇవ్వాలంటే నేనేం చేసిన, నాచారంలో కాల్ సెంటర్ పెట్టిన, వాళ్ళకు కార్డు ఉంటుంది, ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ నెల కాగానే మీ రేషన్ అయిపోయింది అధ్యక్ష, మీరు మందులు వచ్చి తీసుకుపోవాలి, మీకు నెల అయిందని చెప్పి మందుల కోట పెట్టి, ఇంతకుముందు మందులు సరిగ్గా ఇవ్వకపో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు టైం టు టైం దేశంలో ఏదన్నా ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ దవాఖాన్లు పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మందులు పర్ఫెక్ట్ హాస్పిటల్ నడుస్తుంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోనే అధ్యక్ష. ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకూడనా ప్లీజ్. అందరికీ మా కాల్ సెంటర్ నుండి ఫోన్ వెళ్తుంది అధ్యక్ష. వీరికి మందులు సకాలంలో వేయడం కాదు, డాక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ రెగ్యులర్ మానిటరింగ్ కూడా చేయడం ప్రత్యేక అధ్యక్షత. ఆసుపత్రికి ఇచ్చిన ప్రతి ఐపీకి ట్రీట్మెంట్ మందులు తప్పనిసరిగా అందాలి అధ్యక్ష.
ఏ ఒక్కరికి మందులు అందకపోయినా నా దృష్టికి తేవాల్సిందే అధ్యక్ష. కొత్తగా 487 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడానికి త్వరలో అనుమతులు ఇవ్వడానికి ప్రతిపాదన ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల ఈఎస్ఐలోని డిస్పెన్సరీల మరియు హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం మరియు వారికి సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని అధ్యక్ష. ప్రతి ఒక్క మండలం ఇండెంట్గా ధన్వంతరి ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివలన సిస్టంలో జవాబుదారీతనం మరియు 100% పారదర్శకత వస్తుంది అధ్యక్ష. ఖర్చు చేసిన మొత్తం 100% రియంబర్స్మెంట్ వస్తుంది అధ్యక్ష. జై తెలంగాణ, జై జై బంగారు తెలంగాణ. ఇంత మంచిగా అందరికీ క్లుప్తంగా చెప్పినందుకు ఏమన్నా కట్ మోషన్స్ ఉన్నా విత్డ్రా చేసుకొని అవన్నీ కూడా పద్దులు ఆమోదించి సహకరించవలసిందే కోరుతున్నా. బాగా చెప్పారు. అన్నీ ఇస్తానని కూడా అన్నారు. అందరికి అడిగిన వాళ్ళు అందరికీ ఇస్తా అన్నారు. అడిగాను కదా, నేను లేచిందే అందుకు. మోటార్ సైకిల్ అన్నీ ఇస్తా అన్నారు, హాస్పిటల్స్ ఇస్తా అన్నారు. అట్లాగే అన్ని 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 మున్సిపాలిటీస్లో అన్ని గ్రామ పంచాయతీల్లో అడుగుతాను. మీరు అడిగినవన్నీ ఇవ్వాలి, ఇస్తారని కూడా ఆశిస్తా ఉన్నాను నేను రాష్ట్రం అంతా. అట్లాగే లేబర్ సంబంధించి మినిమం వేజెస్ రివ్యూ కమిటీ అని ఒకటి ఉంది అధ్యక్ష. ఇది గత కొన్ని సంవత్సరాలుగా రివ్యూ జరగట్లేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా జరగట్లేదు అనుకుంటాను. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఈ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగి ఒక రేటు మీరు ఫిక్స్ చేస్తే, మినిమం వేజ్ ఇస్తే, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది లేబర్లకి వాళ్ళ రోజువారీ కూలీకి సంబంధించి పెరిగేటువంటి అవకాశం. తప్పనిసరిగా ఈ రివ్యూ కమిటీ మంత్రి గారు ఇది చాలా సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం వేజెస్ రివ్యూ కమిటీ ఇది కంపల్సరీ. నేను పోయిన సంవత్సరం కూడా అడిగాను, ఈ సంవత్సరం కూడా అడుగుతా ఉన్నాను. మళ్ళీ చాలామంది నష్టపోతూ ఉన్నారు. మినిమం వేజ్ ఫిక్స్ అయిపోవటం వల్ల ఈవెన్ ప్రైవేట్ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఎక్కడైనా కూలిపోతే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి కూలి రావట్లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు దీన్ని ఫిక్స్ చేసి ఆ మినిమం వేజెస్ ఎంతో అనౌన్స్ చేయాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతూ, సరే మీరు ఇస్తా అని చెప్పిన అన్నిటికి కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా బట్టి గారు మా మిత్రుడు, నా క్లోజ్ ఫ్రెండు. అదే మాదిరిగా శ్రీధర్ బాబు కూడా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న. కాంగ్రెస్లో ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ కూడా చేసిండు అన్న. కాబట్టి మరి బట్టి గారు అడిగిన దానికి తప్పకుండా పరిశీలిస్తాం, దాన్ని తప్పకుండా చేస్తామని కూడా మనవి చేస్తున్నాం అధ్యక్ష. I request the Minister for Forest and Environment and Endowments to give reply to